గుడ్ ఆఫ్టర్నూన్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6 లక్షల ఎకరాలు తగ్గిన యాసంగి సాగు, వేసిన పంటలకు కూడా ప్రశ్నార్థకరంగా నీరు. కొలువుదీరిన 2 కొత్త ఎన్నికల కమిషనర్లు, కాసేపట్లో ఈసీ కీలక సమావేశం. సాయం చేయబోతే కేసు పెట్టారన్న యడ్యూరప్ప, రాజకీయ దురుద్దేశం లేకపోవచ్చని వివరణ. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్, 500 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఎస్బీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈసీకి పూర్తి వివరాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ధర్మాసనం బాండ్ నెంబర్లను వెల్లడించాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింకుగా వ్యవహరించే ఎలక్టోరల్ బాండ్ నెంబర్ల వివరాలను పబ్లిష్ చేయాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కేసులో ఎస్బీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈసీకి పూర్తిగా ఇంకా వివరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన ధర్మాసనం బాండ్ నెంబర్లను వెల్లడించాల్సిందేనని నోటీసులు జారీ చేసింది. డోనర్లు, రాజకీయ పార్టీల మధ్య లింకుగా వ్యవహరించే ఎలక్టోరల్ బాండ్ నెంబర్ల వివరాలను పబ్లిష్ చేయాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీకి 2 ఎంపీ స్థానాలను కేటాయించారని నిర్ణయించారు. నాగర్ కర్నూల్తో పాటు హైదరాబాద్ ఎంపీ స్థానాలను కేటాయించారు. ఈ మేరకు నాగర్ కర్నూలు ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నారు. అటు కేసీఆర్ నిర్ణయంపై ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అటు ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గువ్వల బాలరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయిమాధవి, ఏదైతే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కుదిరింది, పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీ పోటీ చేయనుంది. వారికి సంబంధించి అభ్యర్థులను కూడా వారి పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారు అక్కడ పోటీ చేయనున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా బీఆర్ఎస్ బీఎస్పీ మధ్యలో పొత్తులకు సంబంధించి చర్చలు జరిగాయి. రామ్జీ ఏదైతే బీఎస్పీకి సంబంధించిన రామ్జీ నేత ముఖ్య నేత ఉన్నాడో నేత కూడా కేసీఆర్ తో సమావేశమయ్యారు. 2 పార్టీల పొత్తుకు సంబంధించి సమావేశం చర్చించారు. అయితే ఏదైతే రానున్న లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఇటు కేంద్రంలో ఉన్న ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీరుకు వాళ్ళ వైఖరికి ఖచ్చితంగా వారి వైఖరి అవన్నీ చేస్తున్న పనులకు దృష్ట్యా 2 పార్టీలు కలిసిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతి మతం కులం భేదం లేకుండా అన్ని వర్గాలకు సమానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగానే మేము ఇవాళ కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది. అది బీఆర్ఎస్ తోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి పొత్తులో భాగంగా మేము అందుకు అనుగుణంగానే మేము పొత్తు కుదుర్చుకుంటున్నాం. బీఆర్ఎస్ కు ప్రతి విషయంలో కూడా మేము అండగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా మేము మద్దతు తెలుపుతాం. రానున్న లోక్సభ ఎన్నికల్లో మేము కలిసి పోటీ చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అదే విధంగా బీఆర్ఎస్ అధినేత కూడా చెప్పారు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి మాయావతి గారు మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. దేశంలో రాజ్యాంగం సంబంధించి కావచ్చు, దేశంలో బీజేపీ చేస్తున్న ఏదైతే కొన్ని కుట్రలు కావచ్చు, ఏదైతే కొన్ని రాజ్యాంగంలో సవరణలు కావచ్చు, అన్నింటి దృష్ట్యా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉంటే బాగుంటుంది, దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి సంకేతం ఉంటుందని చెప్పేసి కూడా 2 పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు సమావేశంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఇవాళ అందులో భాగంగానే ఇటు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం కావచ్చు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీ పోటీ చేస్తుంది. మిగతా 15 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచుతుంది. ఇప్పటికే దాదాపు 11 మంది అభ్యర్థులను పోటీలో ఉంచింది. మెదక్, భువనగిరితో పాటు సికింద్రాబాద్, ఇంకొకటి ఏదైతే నల్గొండ సంబంధించిన 4 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కీలక నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు సమితి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి దిశానిర్దేశం చేస్తూ రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. ఇప్పటికే ఇటు బీఎస్పీ పొత్తుకు సంబంధించి కూడా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు సైతం స్వాగతించారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మా అధినేత ఆదేశాల మేరకు మేము బీఎస్పీకి మద్దతు పూర్తి సహాయ సహకారం అందిస్తాం, బీఎస్పీని గెలిపించుకుంటాం, మా అభ్యర్థిగా మేము భావించుకుంటామని చెప్పేసి కూడా గువ్వల బాలరాజు చెప్పారు. అంతేకాకుండా మాజీ మంత్రి వనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి సైతం స్వాగతించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా భగ్నం చేయాలంటే బీఎస్పీ పొత్తు ఉండాల్సిందేనని చెప్పేసి కూడా ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మేము అన్ని విధాలు అండగా ఉంటాం. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గం అంతా కూడా మేము కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ తరఫున బీఎస్పీ అభ్యర్థి ఎవరు పోటీ చేసి నాగర్ కర్నూలు నుంచి మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు నాగర్ కర్నూలుకు సంబంధించి బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సంబంధించి ఎవరైనా అభ్యర్థి వారు డిసైడ్ చేసే అవకాశాలను మొత్తం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఒక నూతన అధ్యయనానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ ఇవాళ ముందుకెళ్లాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అనేది మాత్రం ఒక సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని కూడా చెప్పుకోవచ్చు. సాయిమాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీకి 2 ఎంపీ స్థానాలను కేటాయించినట్లు నిర్ణయించారు. నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ ఎంపీ స్థానాలను కేటాయించారు. ఈ మేరకు నాగర్ కర్నూలు ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ తెలంగాణ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగనున్నారు. అటు కేసీఆర్ నిర్ణయంపై ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అటు ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గువ్వల బాలరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. సాయిమాధవి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు ఉమ్మడి బీఆర్ఎస్ తర్వాత బీఎస్పీకి ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించడంతో నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో పాటు మిగతా మాజీ ఎమ్మెల్యేలు తర్వాత వీరంతా కూడా పార్టీ శ్రేణులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి ఈ ప్రాంతవాసి తర్వాత లంపూర్కి సంబంధించి అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మేము స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా గెలిపించడానికి ఆదేశం చేస్తాం. దీంతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా ఇక్కడ ఆయన కూడా కొంత క్యాడర్ ఉంటుంది. ఇదంతా కూడా కలిపి గెలుపుకు దోహదపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉన్నత విద్య ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఈ స్థానికుడు కాబట్టి అతను గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పార్టీ శ్రేణులంతా కూడా ముక్కుమ్మడిగా ఉత్తరాఖండ్లో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఇప్పటికే పార్టీ శ్రేణులకు కూడా పిలిపించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ ఎలక్షన్ లో కొంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదో పట్టించినప్పటికీ ఈ 3 నెలల్లో పూర్తి స్థాయిలో వీళ్ళకు అంటే ఏం జరిగిన విషయం అంతా కూడా ఈ కళ్ళబొల్లి మాటలన్నీ కూడా అర్థమయ్యాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అంటే ఏవైతే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, తర్వాత ఇక్కడ పంటలు ఎండిపోతుండడం, తర్వాత తాగునీటి సమస్య కూడా రావడంతో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గతంలో 9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఇక్కడ పంటలు అద్భుతంగా పడినాయి. తర్వాత అన్ని సజావుగా ఇచ్చినటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ 3 నెలల్లోనే చాలా మంది ఇక్కడ పథకాలతో పాటు అన్నిటికి కూడా ఏవి కూడా అందడం లేదు. ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పాలనలో 3 నెలల్లో మాకు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిపాలన ఏందని అర్థమైపోయింది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పరిపాలనతోనే తర్వాత వీటితోనే మళ్ళీ ఇదంతా కూడా సుభిక్షంగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ తో పాటుగా పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు పలికిన వ్యక్తి బీఆర్ఎస్ వాళ్ళే అక్కడ ఎంపీలుగా ఉంటే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సినటువంటి జిల్లాకు కావాల్సినటువంటి పార్లమెంట్ కావాల్సినటువంటి నిధులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సమకూర్చడం జరుగుతుంది. దానివల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పేసి ఇప్పటికే అధికార అంటే వీళ్ళు పార్టీ శ్రేణులు వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికంతా కూడా ఇప్పటికే సమాయత్తమవుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మాజీ సీఎం అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి కృషి చేయించేందుకు అందరూ కూడా కృషి చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసేవను గాలి కొదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందన్నారు హరీష్ రావు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్టీలో చేరుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధును అరెస్టు చేసిన సందర్భంగా ఎమ్మెల్యేను హరీష్ రావు పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసేవలను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందన్నారు హరీష్ రావు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధును అరెస్టు చేసిన సందర్భంగా ఎమ్మెల్యేను హరీష్ రావు పరామర్శించారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.